గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ముస్కన్ వ్యాలీ. నాకు తెలిసి ఈ పేరు మీరు ఎక్కడ వినుండరు. మనం ఎక్కడికి వచ్చామంటే కార్గిల్కి 70 కిలోమీటర్స్ లోపలికి వచ్చాం అనమాట. ఫ్రూట్స్ కోసం ఆగాం. ఇక్కడ ఫేమస్ ఫ్రూట్స్. లెట్స్ సీ. और पकेगा या ऐसे ही खाते हैं? ये पका हुआ है सर, ये पका हुआ है. इट इज रेडी फॉर ईट. ठीक है. 1:30 కల్లా మేము ద్రాస్ రీచ్ అయిపోయాం. టైం ఎక్కువ లేదని చెప్పి ఎమ్మటే లగేజ్ అన్ప్యాక్ చేసి టైగర్ హిల్ దగ్గరికి స్టార్ట్ అయ్యాం అనమాట. चॉकलेट नहीं, फ्रूट है. अरे बाय बाय. सेकंड बाय बाय. मुस्को वैली और वो सामने देखो टाइगर हिल जहाँ भारत चला था. సో యాక్చువల్గా ప్లాన్ వేరే ఉండే, జన్స్కర్ వ్యాలీ వెళ్దామని. కార్గిల్ నుండి లేసేపాటికి 10:30 అయింది. సో ఇట్స్ నాట్ పాసిబుల్, ఎందుకంటే కార్గిల్ నుండి జన్స్కర్ వ్యాలీ 240 కిలోమీటర్స్. కానీ ఆ 240 కిలోమీటర్స్ కవర్ చేయడానికి మనకి 12 అవర్స్ పడుతుంది. సో మనకి ఇప్పుడు జన్స్కర్ వ్యాలీ వెళ్తే మాకు హడావుడి అయిపోద్ది. అందుకే మేము డ్రాప్ అయిపోయాం. మనం ప్రెసెంట్ ఉంది ద్రాస్ దగ్గర, ముస్కన్ వ్యాలీలో ఉన్నాం. ద్రాస్ అనే విలేజ్ దేనికి పాపులర్ అంటే కార్గిల్ వార్ మెమోరియల్ ఉంది ఇక్కడ. నాకు కూడా దాని గురించి పెద్ద ఐడియా లేదు. ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఆర్ సమ్మన్ వెరీ క్లోజ్ టు ఆర్మీ. సో మనకి కూడా ఇవన్నీ చాలా కొత్త అనమాట. లక్కీకి ఇక్కడికి వచ్చే ముందు నేను షేర్ షా మూవీ చూసా. సో దట్స్ అబౌట్ కంప్లీట్ అబౌట్ కార్గిల్ వార్ అండ్ హౌ దే క్యాప్చర్డ్ దట్ టైగర్ హిల్. ఆ మూవీ చూసాక నాకు అర్థమైంది కార్గిల్ ఇంపార్టెన్స్, కార్గిల్ ఏం జరిగింది అసలు. సో ఇట్ వాస్ రియలీ ఇన్స్పైరింగ్. టైగర్ హిల్ దగ్గరికి వెళ్దామని మనం బయలుదేరి వచ్చాము. బట్ సంథింగ్ ఏదో జరిగిందంట. ఆ టైగర్ హిల్ దగ్గరే ఎల్ఓసి ఉంది. మనం ఇక్కడికి వచ్చే ముందు రోజు సంథింగ్ జరిగిందంట అక్కడ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో ఫర్ దాట్ రీజన్ ఇప్పుడు వెళ్ళటం సేఫ్ కాదని ఆర్మీ వాళ్ళు మనకి పర్మిషన్ ఇవ్వాలి. యా, ఈ భయ్యా పేరు నాసిర్. మనం ఏదైతే హోటల్లో చెక్ ఇన్ అయ్యామో అక్కడ అబ్దుల్ భయ్య ఆన్ ద గుడ్ నోట్. లోకల్ ప్లేస్ బాగా ఇతనికి తెలుసు, మిమ్మల్ని బాగా తిప్పి తీసుకొస్తాడని చెప్పి మాతో పాటు ఇచ్చి పంపించాడు ఇతన్ని. వెరీ కైండ్. ఇతని ఏజ్ ఎంతో తెలుసా? 19 years. రీసెంట్గా ఎన్సీసీ ఎగ్జామ్ రాశాడు ఆర్మీలో జాయిన్ అవడానికి. 19 yearsకి ఆర్మీలో జాయిన్ అవడం రెడీ ఈ భయ్య. గ్రేట్ మ్యాన్, గ్రేట్. దీనికంటే మంచి ప్లేస్ ఉంది ముందు, త్వరగా వదండి భయ్య అంటున్నాడు. సో మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాం.
చూసి అలవాటు అయిపోయింది. సో నాకు పెద్ద డిఫరెన్స్ అనిపించట్లేదు అన్నిటి. గాలి ఫుల్గా వస్తుంది, మరి మీకు వినపడటం లేదో నాకు తెలియదు. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ కెమెరా బయట సరిగ్గా పని చేయట్లా, విండ్ సౌండ్ ఎక్కువ ఆపట్లేదు. సో ఐ షుడ్ చేంజ్ మై కెమెరా వెరీ సూన్. మైండ్ దొబ్బింది, చేంజ్ చేయాల్సింది కెమెరా కాదు మైక్ రా బాబు. ప్రస్తుతానికి మన దగ్గర అంత బడ్జెట్ లేదు కెమెరా చేంజెస్కి వాటికి. సో విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఐ వాస్ టాకింగ్ అబౌట్ మైక్, నాట్ కెమెరా, సారీ. చలో, సీ యూ ఆన్ ద వే, బై. మనం ఇప్పుడు కార్గిల్ వార్ మెమోరియల్కి వెళ్తున్నాం. ఎస్, ఈ కాంపౌండ్ లోపల వైబ్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఎటు చూసిన ఇండియా ఫ్లాగ్స్, బ్యాక్గ్రౌండ్ లోనేమో ప్యాట్రియాటిక్ సాంగ్స్. అదే మనకి August 15th కి స్కూల్లో సాంగ్స్ ప్లే చేసేవాళ్ళు కదా పొద్దున్నే. సో ఆ సాంగ్స్ అనమాట. అండ్ కాంపౌండ్ నిండా ఆర్మీ డ్రెస్ లో సోల్జర్స్. ఓహోహో, గూజోమ్ సీన్స్ సీరియస్లీ. యాక్చువల్గా మేము కార్గిల్ వార్లో లైఫ్ సాక్రిఫైస్ చేసిన సోల్జర్స్ అందరి పేర్లు వెళ్ళి చదువుదాం అనుకున్నాం పేరున. సో ఆ రోజు దానికి కూడా పర్మిషన్ ఇవ్వలేం మాకు బికాస్ ఆఫ్ కోవిడ్ ప్రోటోకాల్. అగైన్ బ్యాడ్ లక్. ఖమ్మం అండ్ ఆర్మీ క్యాంటీన్లో సూపర్ ఇడ్లీ అండ్ మోమోస్ తిన్నాం. నమిత్ కూడా ఇడ్లీ వేస్తున్నాడు ఫుల్గా. కూడా ఇడ్లీ దొరికింది, దొరక కుమ్ముతుంది. नमित कितना प्लेट खा रहे तू? खाने को काउंट नहीं करते, खाने को काउंट नहीं करते. 5 ప్లేట్లు తిన్నాడు నమిత్ గారు. 5 ప్లేట్లు, శృతి 4 అనుకుంటా. 3 ప్లేట్స్. 2 సరే 2 ప్లేట్లు. వీటి మాత్రం 5 ప్లేట్లు కన్ఫర్మ్. వీఆర్ రన్లకి. వార్ మెమోరియల్ మ్యూజియం క్లోజ్ చేసి ఉంది. సో మనం పెద్దగా లోపలికి వెళ్ళలేదు, ఓన్లీ బయట నుంచే చూసి వచ్చేసాం అనమాట. రీజన్ ఏం చెప్పారంటే డ్యూ టు కోవిడ్ దే స్టాప్ గివింగ్ పర్మిషన్స్ టు విజిటర్స్. సో అది సంగతి. ఇప్పుడు మన స్టేలోకి వచ్చేసాం. మా స్టే ఎంత కూల్ అంటే, ఇది వార్ మెమోరియల్ పక్కన కాంపౌండ్, ఇది మన హోటల్. మాకు మనిషి నుంచి పంపించింది వాళ్ళు. ఈయన అబ్దుల్ ఇద్దరు కెమెరాకి. नाम बताओ यार. अवैस. क्या अवैस? बहुत डेंजर आदमी. अवैस. हाँ इधर था. हाय. हाँ दीदी. हाँ तर. बहुत स्मार्ट है यार तू. बदमाश बहुत है, 1 नंबर का बदमाश. हम आलू की सब्जी बनाते हैं ना. अब्दुल भाई माँ కోసం डिनर प्रिपेयर చేస్తున్నాడు. क्या बन रहा है जो हमारे लिए? वेज. हाँ. फिर उसके बाद आलू, उसके बाद राजमा एंड चावल एंड रोटी इफ पॉसिबल. ఈ భయ్యా పేరు ఆసిఫ్ భాయ్. మాకు అన్ని స్టోరీలు చెప్పాడు. मैं थोड़ा बड़ा सा बना दूंगा ना. ठीक है कोई तीनों को हाफ हाफ कर. అబ్దుల్ భాయ్ సూపర్ ఆలు పరాటా చేస్తారంట. సో అందరూ దాన్ని ప్రేజ్ చేస్తున్నారు బాగా. అది మనం టేస్ట్ చేసే వెళ్ళాం ఇక్కడ నుండి ఖచ్చితంగా. డిన్నర్ తో పాటు ఒక ఆలు పరాటా చేయమన్నా. హీ యాక్సెప్టెడ్ దట్. లెట్స్ సీ. పరాటా అయితే వాళ్ళు అందరు చెప్పినట్టు సూపర్ ఉంది. డిన్నర్ ఓకే. गोदरेज का एक अच्छी बढ़िया कंपनी का, वर्ल्ड की मतलब फेमस कंपनी का एक फ्रीज, ये हमारा पूरा इलाका बन जाता है. फिर उस फ्रीज के अंदर हम लोग रहते हैं. स्नो भी पड़ रही होती है,
सुबह उठना है, अपना रास्ता क्लीन करना है. అబ్దుల్ భాయ్ డిన్నర్ తర్వాత మాకు ద్రాస్లో వింటర్ సిచ్యువేషన్ గురించి చెప్తున్నారు. ఇక్కడంట వింటర్స్ లో 4 to 5 feet స్నో పడుతుందంట ప్రతిరోజు. ఇక్కడ 6 months ఉంటుందంట వింటర్ సీజన్. అండ్ 6 months వింటర్ సీజన్ కోసం వింటర్ సీజన్ స్టార్ట్ అవ్వకముందు 4 months నుండే వీళ్ళు ఫుడ్ స్టోర్ చేయడం స్టార్ట్ చేస్తారంట. లైక్ రైస్ బ్యాగులు, ఆటా పిండి. త్రూఅవుట్ వింటర్ వెజిటబుల్స్ ఏం దొరకవు వీళ్ళకి. వెజిటబుల్స్ కూడా నెక్స్ట్ 6 months సరిపడా వెజిటబుల్స్ స్టోర్ చేస్తారంట. హీట్ జనరేట్ చేయడానికి ఆల్టర్నేటివ్ ఫైర్ కావాలి కదా, సో దానికోసం పిడకలు, కర్రలు. ప్రతిరోజు వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి 1 kilometer స్నోలో దారి చేస్తారంట. ఇన్ సేమ్ వే వాళ్ళ గేదెల కోసం కూడా దారి చేయాలంట త్రూఅవుట్ వింటర్ సీజన్. డిఫికల్ట్ మ్యాన్, వెరీ వెరీ డిఫరెంట్ అండ్ డిఫికల్ట్ లైఫ్ హియర్. ఇంత ఎక్స్టెంట్ టెంపరేచర్, ఇంత ఎక్స్టెంట్ డైవర్స్ విత్ ఇన్ వన్ కంట్రీ, ఇట్స్ అమేజింగ్ మ్యాన్, అమేజింగ్. ఈ స్టోరీలు ఏంటని మనకు అమేజింగ్ ఉంటాయి, బట్ వాళ్ళకి ఇట్స్ సర్వైవల్ ప్రాసెస్ అంతే. और उस बंदे ने अपना रात का खाना जो था वो मुझे दिया. उससे बड़ा कोई दानवीर नहीं हुआ और मुझसे बड़ा भिखारी उस टाइम पे कोई नहीं था. बाय बाय इज अमित ब्रो. नाइस मीटिंग यू. सेम है buddy. हम मिलते रहेंगे डेफिनेटली. बाय రైట్. సో ఈ అమిత్ భయ్య ఉన్నాడు కదా, ఈ భయ్య మాకు ఆన్ ద వే ఫ్రమ్ మనాలి టు లదాఖ్ మధ్యలో కలిసాడు. అక్కడ నేను ఫోటో కోసం ఆగా, అక్కడ ఆయనతో నేను ఫోటో తీయించుకున్నా. సో అక్కడ పరిచయం అయ్యాడు. కోఇన్సిడెంట్లీ మేము ద్రాస్లో ఎక్కడైతే ఉంటున్నామో అదే స్టేలోకి వచ్చి ఉన్నాడు అనమాట. బండి చూసి నేను గుర్తుపట్టేసా ఆయన్ని. ట్రావెలింగ్ ఉన్న ఫన్ ఇది. ఎక్కడో చూస్తారు ఒకరిని, మళ్ళీ ఎక్కడో కలుస్తారు. దట్స్ హౌ యూ మేక్ ఫ్రెండ్స్ అలాంగ్ వైల్ యూ ట్రావెల్. అండ్ అబ్దుల్ చాచా నైట్ టైం బ్రౌన్ బియర్ వస్తుంది అని చెప్పారు. ఆయన దగ్గరికి రెగ్యులర్గా వస్తూ ఉంటుందంట బ్రౌన్ బియర్ ఇక్కడ. సో ఒకవేళ వస్తే మనం కూడా చూద్దాం నైట్, రాకపోతే దెన్ ఇట్ ఇస్ విఆర్ అన్లక్కీ అంతే. సో అది వాళ్ళ వ్లాగ్. ఉందామా? చలో, టేక్ కేర్, స్టే సేఫ్ అండ్ బాయ్.